అనిపించింది అల్లా చేస్తుంటారు చాలా మంది. మాట్లాడు. అనిపించింది అల్లా చేస్తుంటారు. ఏ ఏజో తెలుసా? 14 ఏళ్ళ నుంచి 19 ఏళ్ళ వరకు. వానికి అనిపిస్తే చేసేయాలి అంతే. కానీ పక్కింటి అమ్మాయిని లవ్ చేయాలంటే చేసేయాలి అంతే. వానికి బట్టి అనిపిస్తుంటుంది. దానికి బైక్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలనిపిస్తుంటుంది అంతే. వానికి ఏదైతే నీకు అనిపిస్తుందో ఈ 16 to 19 years అవి చేయకూడదని అర్థం అంతే. సింపుల్. ఏ డాక్టర్ చెప్పలేడు ఇవి. మనకి 16 నుంచి 19 ఏళ్ళ వరకు నీకు ఏది అనిపిస్తుంటే అది రాంగ్ అని అర్థం. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళది రైట్. ఇప్పుడు నేను చెప్తున్నా మీకు అది రైట్ అని అనిపించినవన్నీ రాంగ్. అది 20 ఏళ్ళ తర్వాత నీకు అనిపించిన ప్రతిది రైట్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి అందరూ. గుర్తుపెట్టుకుంటారు లేదా? 20 ఏళ్ళ తర్వాత నీకు అనిపించింది అనుకో లవ్ చేయాలని, చేసుకో. ఎందుకంటే డబ్బుల వాల్యూ కూడా తెలిసి ఉంటుంది అప్పటికి. నీకు బైక్ నువ్వే సొంతంగా తీసుకొని చేసుకో. అప్పుడు నీకు వాల్యూ తెలుస్తుందో తెలియదురా? పక్కన బైక్ తీసుకుపోయినప్పుడు 100 పెట్రోల్ ఉంటుంది, పోతావు వస్తావు. అది నీ బండిలో పెట్రోల్ అయిపోయినప్పుడు తెలుస్తుంది నీకు. కాబట్టి ఈ వయసులో అనిపించింది అస్సలు చేయకూడదు. డేంజర్ వయసు ఇది. 16 ఏళ్ళ వయసులో పంది పిల్ల కూడా సూపర్ ఉంటుందంట కవి చెప్పినాడు. మనం కూడా బాగుంటాం అంతే. అమ్మాయిలు కూడా బాగుంటారు. 16 ఏళ్ళలో ఎవరన్నా బాగుంటారా? 60 ఏళ్ళలో బాగుంటుంది అమ్మాయి. ఇట్లుంటుంది అంతే. 60 ఏళ్ళలో చేసుకుంటావని వచ్చింది అనుకో, చేసుకుంటావా? పోయిరా తల్లి నేను మొక్తా అంటాం. 16 ఏళ్ళ వయసుని బట్టి ఉంటుంది సిచ్యువేషన్. కానీ ఈ వయసు బాగుంటుంది, మనిషి బాగుంటాడు, అందంగా ఉంటాడు, హ్యాండ్సమ్ గా ఉంటాడు. వీడు చేసేటువంటి అదవ పనులు. ఎందుకంటే ఆ వయసులో మాత్రం ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మనం డిసిషన్ తీసుకోవాలంటే ఈ వయసు కాదు, 20 ఏళ్ళ తర్వాత నీ ఓన్ డిసిషన్. మీ నాయన కూడా చెప్పచ్చు, నాన్న నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నా, నేను ఇది చేయాలనుకుంటున్నా, నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన, 22 ఏళ్ళ వయసు నాది, ఇప్పుడు నేను ఓకేనా? ఇలాంటి ప్రశ్నలు నీకే వస్తాయి, నువ్వు చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అంతవరకు నీ మైండ్ చెప్పింది ఏది వినకూడదు. నువ్వు అమ్మ నాన్న చెప్పింది వినాలా. ఇంకా నీకు ఎవరైనా వెల్ విషర్స్ ఉంటే వాళ్ళు వినాలా. బొడుకలు చూడండి నీట్గా వస్తారు. మరి వింటారా? ఈ ఏజ్ డేంజరా కాదా? ఈ వయసు 16 నుంచి 19 ఏళ్ళు వయసు డేంజరా కాదా? జాగ్రత్తగా ఉంటారా? జాగ్రత్తగా ఉంటారు కదా అందరూ? మరి సరైన నిర్ణయాలు తీసుకుంటారా? సరైన మార్గంలో మీ డాడీ మమ్మీ ఏవైతే డ్రీమ్స్ ఉంటాయి ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేస్తారా? ఫుల్ఫిల్ చేస్తారా? అయితే ఓకే.